ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ సూపర్ అన్న. ఏమన్నా చేస్తామన్నా. ఇటుకి మీద ఇటుకి కడితే ఇల్లు అవుతుందంట. ఎన్టీఆర్ అనే సినిమా వస్తే ఇండస్ట్రీ సేక్ అవుతుందంట. అది ఇంకేం కాదు. అందరూ ఎదురు చూస్తారమ్మో ఎన్టీఆర్ వస్తాడు, ఎన్టీఆర్ ఎక్కడ బద్ద కొడతాడు అనేసి. ప్రతి ఒక్క హీరో టీవీ వేసుకుని చూస్తారు కలిసినంత వస్తుంది అనేసి. ఎన్టీఆర్ అన్నది ఎన్టీఆర్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ఎన్టీఆర్ అని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, అలా ట్రోల్ చేయాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా ఎన్టీఆర్ ఫ్యాన్ అయి ఉండాలి. వాళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు ట్రోల్ చేసిన పాటలు తీసుకొస్తాను. అంటే గ్రాఫిక్స్ బాగాలేదంటున్నారు సినిమాలో. సినిమాలో గ్రాఫిక్స్ అయితే అది ఎన్టీఆర్ చేసి డాన్స్ కోసం వస్తారు కదా, దీంట్లో డాన్స్ సీక్వెన్స్ రుతిక్ రోషన్ ఇద్దరు కలిపి డాన్స్ చేశారన్న. కానీ నిజం చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్ గా డాన్స్ కొంచెం ఇంకా తక్కువ చూపించిండు. సాంగ్స్ కూడా కొంచెం డౌన్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ బాగున్నాయమ్మా, సాంగ్స్ ఒకటి బాగుంది. సినిమా ఓవరాల్ గా ఇద్దరు ఈక్వల్ గా చూపించిండ్రు, మంచిగా ఉంది. లాస్ట్ లో కూడా బాగా కలిపిండి. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక ఎండింగ్ ఉంటుందా లేకపోతే కంటిన్యూ ఉంటుందా? కంటిన్యూ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ రుతిక్ రోషన్ ఎంటర్ అవుతారు, ఒక అరగంట తర్వాత ఎన్టీఆర్ అని వస్తాడు. ఎన్టీఆర్ అని ఎంటర్ సూపర్ గా ఉంటుంది. అంటే రితిక్ రోషన్ ఆల్మోస్ట్ రితిక్ రోషన్ ఎన్టీఆర్ ఫార్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది? ఈ సినిమాలో నంబర్ 1 హీరో ఎవరంటే ఎన్టీఆర్. రుతిక్ రోషన్ సెకండ్ హీరో అనుకోవాలి అంతే. హిందీ డైరెక్టర్ అయినా ఎన్టీఆర్ అనే నంబర్ 1 బాగా చూపించిండు సినిమాలో. యాక్షన్ సీన్ చాలా బాగుంది. 1000 crores క్రాస్ అవుతుంది. 1000 ఏముందన్న, దగ్గర 2000 కోట్లు క్రాస్ అవ్వాలి ఇప్పుడు ఎన్టీఆర్ అనేది. పుష్ప రికార్డులు ఇవన్నీ తుల్లిపోతాయి. అంటే ప్రీ రిలీజ్ రోజు కాల్ ఎగరేశారు కదా, దానికి వర్త అంటారు కదన్నా. ఇలాగే ఎగరేసిన కాళ్ళు. ఒక పక్క రుతిక్ రోషన్ ఉన్నాడు, ఒక పక్క ఎన్టీఆర్ అన్నాడు. చెప్పిండు ఇద్దరు కలిపి సినిమా తీస్తాను చెప్పిండు. 2 కాళ్ళు ఎగరేసిండు. టెంపల్ సినిమాకి ఒకే కాళ్ళు ఎగరేసిండు. ట్రోల్ చేస్తారు కదా, అంటే బాగాలేదు. ట్రోల్ చేసిన ప్రతి నా కొడక ఏ సినిమాకి ట్రోల్ చేయలేదన్న. ప్రతి సినిమాకి ట్రోల్ చేసే మా ఎన్టీఆర్ అని. ప్రతి సినిమాకి. అప్పుడు రాకి సినిమాకి ట్రోల్ చేశారు, లావుగా ఉన్నాడు, షర్ట్ కూడా సరిపోలేదని. మొన్న మన 60 సినిమా వచ్చింది, 6 ప్యాక్ చూపించిండు. ఇంకేం కావాలన్నా మా ఫ్యాన్స్ కి? 6 ప్యాక్ ఉంటుంది ఇందులో. మెయిన్ అన్న, అందరు చొక్కాకు 6 గుండీలు ఉంటే మా ఎన్టీఆర్ అన్న షర్ట్ తో 6 ప్యాకెట్లు కనిపిస్తాయి అన్న. అది సినిమా అంటే. అక్కడ ప్రతి ఒక్కరు ట్రోల్ చేసి ఎన్టీఆర్ అని వీక్ అయిపోయాడు, ఇలాగ అయిపోయాడు, అలాగే అయిపోయాడు అనేసి. దేనికోసం వీక్ అయ్యాడు ఒకసారి చూడండి రా. ఆయన తీసిన 6 ప్యాక్ వల్ల కదా ఆయన ముఖం కొంచెం ఇదయింది. ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ కి ఏమి లేదు, అందరూ ఫ్యామిలీతో రావాలి, ఈ సినిమా చూడాలి అంతే.